నేను అట్టలు వేస్తాను. నేను స్టార్ట్ చేశాను, నేనే ఫినిష్ చేస్తాను. మీరు మొండివారండి, చెప్పిన మాట ఒక్కటే వినరు. పిల్లలు మీరు వెళ్ళి స్కూల్కి రెడీ అవ్వండి. ఏ లోపు బ్యాలెన్స్ బుక్స్ కన్నింటికి అట్టలు వేసేస్తాను. ఓకే మమ్మీ. బ్రేక్ఫాస్ట్ రెడీ చేశారా అండి? పావని అక్క చేస్తుందండి. చెప్తున్నా వినకుండా వేలికి గాయం చేసుకున్నారు. ఇది అవని, వాషింగ్ మిషన్ ఏమైంది? చెడిపోయింది అత్తయ్య. కొంప తీసి మనల్ని కానీ ఉతకమంటారా ఏంటి? మనం ఎందుకు ఉతుకుతాం ఆంటీ? అది వాళ్ళ పని. మన బట్టలు కూడా ఉన్నాయి కదే. అవి కూడా వాళ్ళే ఉతుకుతారు. సరే కానీ ఆకలేస్తుంది, పద. గుడ్ మార్నింగ్ అత్తయ్య. గుడ్ మార్నింగ్. కూర్చోదిరా. పక్కింట్లో కో పని మనిషి వస్తోంది కదా, ఈ ఒక్కరోజు మన ఇంట్లో పనిచేయమని చెప్పు. తనెందుకు మావయ్య, మేము ఉన్నాం కదా. మాకు తోడుగా హారిక కూడా ఉంది. తను బట్టలు ఉతకడమా? చాలా కష్టం వదినా. తనకి ఉతికిన బట్టలు మడత పెట్టడం కూడా రాదు. ఎందుకు రాదు అత్తయ్య? ఆయన ఊరికే అంటున్నారు. నాకు బట్టలు ఉతకడము, ఆరేయటము, ఇస్త్రీ చేయటము అన్నీ వచ్చు. ఉసి, అనవసరంగా కోతలు కొయ్కే ఇరుక్కుపోతావి. వాషింగ్ మిషన్ చెడిపోయిందంట భాస్కర్, అది కాస్త చూడకూడదు? ఫోన్ చేశాను నాన్న, ఈవినింగ్ వస్తా అన్నాడు. అయితే ఈవినింగ్ వాషింగ్ మిషన్ రిపేర్ అయిన తర్వాత బట్టలు వేయండి. విడిచిన బట్టలు ఎక్కువసేపు ఇంట్లో ఉంచుకోకూడదు. అవి హారికతో తలతలలాడేలా బట్టలు ఉతికించి ఇస్త్రీ చేయించి అందరూ మెచ్చుకునేలా చేస్తే బట్టలు ఉతకడం వచ్చు అని అందరితో చెప్పింది కాబట్టి ఈజీగా చేసేస్తుంది. కరెక్ట్ అక్క. వెంటనే ఆ బట్టలన్నీ ఉతికించేయాలి, ఆరబెట్టించేయాలి, ఇస్త్రీ చేసి మడత పెట్టించాలి. ఆ పని నువ్వు నేను కాదు, హారిక చేస్తుంది. హారికనా? అవును పిన్ని, హారిక ఒక్కతే చేస్తుంది. తన వల్ల కాదు వదినా. అవునమ్మా, పాపం తనకు వంట చేయడమే రాలేదు, బట్టలేం ఉతుకుతుంది? హారికకి అలాంటి పనులు చెప్పకండమ్మా, తను చేయలేదు. లేదు మావయ్య, హారిక తలుచుకుంటే ఏమైనా చేయగలదు. తనకి ఆ కెపాసిటీ ఉంది. ఓహో, అంత లేదు వదినా. మొన్న వంట ఎలా చేసిందో చూసారుగా, అందరం చాలా ఇబ్బంది పడ్డాం. హారికని ఇబ్బంది పెట్టి మళ్ళీ మనం ఇబ్బంది పడ్డం ఎందుకు వసు? తను బట్టలు ఉతికితే అవి మళ్ళీ కట్టుకోవడానికి పనికి రాకుండా అవుతాయేమో.
అవునవును, హారిక బట్టలను పాడు చేస్తుంది. తనకి చేత కాదు వదినా. నేను బట్టలు ఉతుకుతాను. హారిక, ఏం మాట్లాడుతున్నావే? నేను చేతకాని దాన్ని కాదు. నేను మనసు పెడితే ఏమైనా చేయగలను. కమాన్ హారిక, నువ్వు చేయగలవు, నీ వల్ల అవుతుంది. వద్దు వసు, మనమే ఉతుకుదాం. కావాలంటే హారిక సాయం తీసుకుందాం. లేదక్క, నేనే ఉతుకుతాను. నేను మాత్రమే ఉతుకుతాను. నాకు ఎవ్వరి హెల్ప్ అవద్దు. కాస్త ఆలోచించి మాట్లాడవే. మీకు మొన్ననే చెప్పాను, నేను ఏదైనా ఆలోచించాకే మాట్లాడతాను. మాట్లాడాక ఆలోచించను. దీనికి పోయే కాలం వచ్చింది. అనవసరంగా రిస్క్ తీసుకోక హారిక, నీ వల్ల కాదు. అవుతుంది బావగారు. నేను బట్టలు ఉతికి ఆరబెట్టి ఎండబెట్టి నీట్గా ఇస్త్రీ చేసి మీ అందరి మెప్పు పొందుతాను. అవసరం లేదమ్మా, అనవసరంగా ఎందుకు మంచి బట్టలను పాడు చేయడం. నీకు చేతగాని పనులు చేయకు హారిక. నో, నేను ఏమైనా చేస్తాను. ఆ, ఉమ్. ఇంతమంది వద్దని చెప్తుంటే వినవేంటే? తను చేసేస్తానంటుంది కదా పిన్ని, చేయనివ్వండి. ఆ, ఆ, ఆ. సరే, హారికకు ఓ ఛాన్స్ ఇచ్చి చూద్దాం. ఎలా చేస్తుందో చూద్దాం. జాగ్రత్త మహారిక, నీకు కష్టం అనిపిస్తే ఇప్పుడే మానే. లేదు మావయ్య, నేను ఒక్కసారి కమిట్ అయ్యాక నా మాట నేనే వినను. నువ్వు వింటావో వినవో, నీ చావు నువ్వు చావు. మమ్మల్ని చావనివ్వకుండా మా కాస్త టిఫిన్ పెట్టవే. ఎన్ని బట్టలు ఉతకాలా? మరింట్లో పెద్ద గుంపే ఉంది కదా, అందరూ ఒకరోజు ఇడిచిన బట్టలే ఇవి. ఇవన్నీ ఉతికితే నేను ఉంటానా పోతానా అంటే? ఇందుకే నేను వద్దని చెప్పింది. ఎంత చెప్పినా వినకుండా ఛాలెంజ్ చేసావు కదా. అంటే అందరూ నా వల్ల కాదు, చేత కాదు అని డిగ్రేడ్ చేస్తుంటే పౌరుషం తన్నుకొచ్చింది. పందెం కాశాను అంటావు. నిజంగా నువ్వు ఇన్ని బట్టలు ఉతకటం నీ వల్ల అవుతుందా? అఖిల్గాడు చెప్పినట్టు ఉతికిన బట్టల్ని మడత పెట్టడమే రాదు నీకు. ఈ పంతాలు పందాలు అవసరమేంటే నీకు? ఏదేమైనా నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలంటీ. ఆ? అందరితో గొప్ప అని అనిపించుకోవాలి. ఆ? ఏంటి ఈ బట్టలు ఉతికా? నువ్వు చదివిన చదువేంటి? నువ్వు వచ్చిన ఇల్లేంటి? ఈ పనులేంటి? నో ఆంటీ, నేను ఈ బట్టలు ఉతుకుతాను. అందరితో బేష్ అనిపించుకుంటాను. నీ కర్మే, నీ కర్మ. పో చావు. హారిక, స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేయడం ఏంటక్క? అసలు నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? నీకు హెల్ప్ చేద్దామని. ఓ, నాకు ఎవరి హెల్ప్ అవసరం లేదు. వసే వసు హెల్ప్ చేస్తానంటుంది కదే, చేయనివ్వు. నాకు నీ హెల్ప్ కూడా అవసరం లేదు. అది కాదు హారిక, నీకు బట్టలు ఉతకడం కొత్త కదా, ఎలా ఉతకాలో చెప్దామని. అక్కర్లేదక్క, నాకంతా తెలుసు. ఇలాగే వంట విషయంలో పెంట చేశావు. ఇప్పుడైనా మా మాట వినవే. నేను ఎవ్వరి మాట వినను. హారిక, పెద్దవాళ్ల బట్టలు పెద్దగా మాయలేదు. పిల్లల బట్టలు బాగా మురికిగా ఉన్నాయి. ఆ మురికంతా పోయి బట్టలు తలతలా మెరవాలంటే ఈ నీళ్ళ మందు కొంచెం కలపాలి. నాకు మీ సలహాలేమీ అవసరం లేదక్కా. ఏం చేయాలో నాకు తెలుసు. అది కాదు హారిక. ప్లీజ్ అక్క, ఇక్కడి నుంచి వెళ్ళండి మీరు. ఆంటీ, మీరు కూడా వెళ్ళండి. నేనుంటే నీకేమైనా అడ్డా ఏంటే? సరేలే హారిక, నీటిగా పనిచెయ్యి. నేను ఎలా చేస్తానో మీరే చూస్తారుగా. విడిచిన బట్టల్ని కొత్త బట్టల్లా మెరిపిస్తాను. మీ అందరి మెప్పు పొందుతాను. అబ్బో, అదే కావాలి. త్వరగా కానివ్వు. తీసుకో.
ఆంటీ ఏంటి? స్టార్ట్ చేయమంటారా? ఆ కొబ్బరికాయ కొట్టి హారతి గాని ఇమ్మంటావా ఏంటి? మొదలుపెట్టు. ఏంటో చూస్తున్నా? అరే ఓ చేస్తాను గీస్తానని ఓ బిల్డప్ డైలాగులు కొట్టావు కదా, ఎవ్వరు హెల్ప్ వద్దన్నావు కదా, కానీ పట్టుకో. చిచి పెట్టుకో అక్కడ. అబ్బో అయ్యయ్యో కారు బంగళా పోయనే, అయ్యయ్యో క్రెడిట్ కార్డులు మాయమే, అయ్యయ్యో కారు బంగళా పోయనే, అయ్యయ్యో క్రెడిట్ కార్డులు మాయమే. మన పిల్లల స్ట్రెంగ్త్ అండ్ వీక్నెసెస్ గురించి చెప్పాలి. ఈరోజు అవ్వదండి, ఇంకో రోజు వెళ్దాం. నాకు ఆఫీస్లో చాలా వర్క్ ఉంది. మీతో వచ్చిన చిక్కే ఇది. వద్దన్న పని చేస్తారు, చేయాల్సిన పని ఎలా ఉందో. మనం 5th క్లాస్లో చదువుకున్నది వీళ్ళకి 2nd క్లాస్లోనే చెప్తున్నారు. ఇప్పుడు ఎందుకు నాకు క్లాస్ తీసుకుంటున్నారు? నేను చేయమని చెప్తున్న పని మీరు చేయట్లేదు కాబట్టి. అరే నాకు కుదరాలి కదా. ఎలాగోలా కుదిరించుకోండి. పిల్లల కంటే ఎక్కువేం కాదు కదా. నా వర్క్స్ అన్ని షెడ్యూల్ ప్రకారం జరుగుతాయండి. సడన్గా వాటిని డిస్టర్బ్ చేయలేను. ఇకపై పిల్లల పనులు కూడా మీ స్కెడ్యూల్లో చేర్చుకోండి. వాళ్ళ పనులు కూడా చాలా ఇంపార్టెంట్. ఈరోజు వెళ్లాల్సింది రేపో ఎల్లుండో వెళ్తాం. వచ్చే నష్టం ఏంటి? కంపల్సరీగా ఈరోజు పేరెంట్స్ని తీసుకురమ్మని పిల్లలతో చెప్పారంట. మనం లేటుగా వెళ్తే మన పిల్లల చదువు మీద మనకి పెద్దగా ఇంట్రెస్ట్ లేదని స్కూల్ వాళ్ళు అనుకుంటారు. ఎవరైనా ఏదైనా అనుకోనివ్వండి, నాకు టైం లేదని చెప్తున్నాను కదా. అదే చెప్పిన టైంకి వెళ్తే పిల్లలతో పాటు పేరెంట్స్కి కూడా డిసిప్లిన్ ఉంది అని అనుకుంటారు. మీ ఆర్గ్యుమెంట్ మీదే, కానీ నా ప్రాబ్లం అర్థం చేసుకోరా? అదంతా నాకు అనవసరం అండి. మీరు ఈరోజు స్కూల్కి రావాల్సిందే, అంతే. మాకు ఇరిటేషన్ తెప్పించడంలో మీ ఆడాళ్ళు ముందుంటారే. మాకు ఫ్రస్ట్రేషన్ తెప్పించడంలో మీ మగవాళ్ళు ఫస్ట్ ఉండరా ఏంటి? మీతో గొడవ ఎందుకు? ఎలాగోలా ఈవినింగ్ వస్తాను. ఓకే, అలా రండి. హారిక ఎక్కడొదినా? బట్టలు ఉతుకమన్నారు కదా వదినా, ఉతుకుతోంది. ఆ పని ఇంకా అవలేదా? అయిపోయింది మావయ్య. బట్టలన్నీ ఉతికి ఆరవేసి వస్తున్నాను. మొత్తానికి సాధించావన్నమాట.
నువ్వు అసాధ్యురాలువమ్మా. నేను తలుచుకుంటే ఏ పనైనా సాధిస్తాను బావగారు. దట్ ఈస్ హారిక. అట్లుంటది మనతోటి. అక్క, పిల్లల లంచ్ బాక్స్ రెడీనా? రెడీ వసు. మీరు ఉండండి, నేను వెళ్ళి షూస్ తీసుకొస్తాను. ఆగక్క, పిల్లలకి నేను షూస్ వేస్తాను. బట్టలు ఉతికి అలసిపోయావు కదే, నీకెందుకే? ఏం పర్వాలేదు. నేను ఏ పనైనా చేయగలని ప్రూవ్ చేయాలి. చావ్. థ్యాంక్ యూ మావయ్య. నెమ్మదిగా ఒక్కొక్క పని నేర్చుకుంటున్నావమ్మా. అవును బావగారు. థ్యాంక్ యూ బావగారు. అలా చేస్తూ ఉండమ్మా, అలవాటు అయిపోతుంది. అలాగే అత్తయ్య. అమ్మయ్యా, నెమ్మదిగా హారిక హైలైట్ అవుతుంది. నా ప్లాన్ వర్కౌట్ అయినట్టే. పిల్లలు రెడీయా? రెడీ డాడీ. పదండి వెళ్దాం. ఒకసారి అందరూ బయటికి రండి. ఎందుకు అఖిల్? హారిక చేసిన ఘనకార్యం చూద్దురు గాని. ఘనకార్యం అంటున్నాడేంటి? ఘనకార్యమా? అదే అత్తయ్య, నేను కష్టపడి బట్టలు ఉతుకుతాను కదా, ఆ విషయమే ఇలా చెప్తున్నారు. ఏమండి, అంతే కదండి? అవును, నువ్వు బట్టలు ఎంత బాగా ఉతికావో అందరూ చూడాలి. వీడి గొంతులో ఏదో తేడా ఉంది. అందరూ రండి. అవునండి. ఇదేంటి తెల్లటి బట్టలు నీలం రంగులో మారిపోయాయి? అదేనన్నా హారిక టాలెంట్. బట్టలు ఉతికావా లేక కలర్ మార్చావా అమ్మా? ఏం చేసావే? బట్టలు రంగులే మారిపోయాయి. బట్టల కంటిన మురికిపోయి తెల్లగా అవ్వాలంటే నీలి రంగు 2 చుక్కలేయాలని మీరు చెప్పారు కదా ఆంటీ. 2 చుక్కల నీలిమందుకి ఇంత కలరా? లేదక్క, బట్టలు ఇంకా తెల్లగా రావాలని మొత్తం నీలి రంగు పోసేశాను. ఎంత పని చేసావు హారిక? అంతా పోసేస్తే బట్టల కలరే మారిపోతుంది కదా. చేత కాకపోతే చేత కానట్టు ఉండాలి గాని ఎందుకింత పని చేసావు హారిక? తన వల్ల కాదని నేను ముందే చెప్తున్నా, మీరు వినలేదు. మంచి బట్టలన్నీ పాడి చేసావు కదమ్మా, అవి మళ్ళీ వేసుకోవడానికి పనికొస్తాయా? అనవసరంగా తనకి రాని పని అప్పగించారు. ఇప్పుడనే ఏం లాభం? ఏంటమ్మా, బట్టలు ఉతకడం రాకపోతే సైలెంట్గా ఉండొచ్చు కదా. చెప్పిన మాట ఎందుకేంటుంది? ఇలా అందరితో మాటలు పడాలని రాసి పెట్టినట్టుంది. వంట చేయడం రాదు, బట్టలు ఉతకడం రాదు, అసలు నీకే పనొచ్చు హారిక? అంతా పాడు చేయడం తప్ప నీకేమీ రాదని అర్థమైపోయింది. నువ్వు ఎందుకు పనికిరావు. హారికని ఏమనకండి అత్తయ్య. అంత మంచి బట్టల్ని పాడు చేసిన దాన్ని ఏమీ అనకుండా ఎలా ఉండమంటావు వసు? ఆ బట్టల్ని నేను బాగు చేస్తాను.
బట్టలకి నీలి రంగు అంటుకుంది, అది ఎలా పోతుందమ్మా? నా దగ్గర ఒక ఐడియా ఉంది. అఖిల్, వంటింట్లోకి వెళ్ళి స్టవ్, సిలిండరు, ఒక పెద్ద పాత్ర తీసుకురా. అలాగే వదినా.